కొమ్మ ఉయ్యాల కోన జంపాల అంటూ ఆర్ఆర్ఆర్ సినిమాలో తన మధురమైన గాత్రంతో మనల్ని అందరినీ అలరించిన ప్రకృతి రెడ్డి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సో ఆ చిట్టి తల్లిని ఈరోజు మనం కొంచెంసేపు ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ ప్రకృతి, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? నైన్త్ క్లాసా? అబ్బా, మీకు డాడీ ఇంట్రెస్ట్తో చేస్తున్నావా సింగింగ్? మీ మమ్మీ ఇంట్రెస్టా లేకపోతే నీ ఇంట్రెస్టా? అందరి ఇంట్రెస్ట్. అందరి ఇంట్రెస్ట్ అంటే అందరికీ సింగింగ్ అంటే ఇంట్రెస్టా? అసలు ఈ పాట ఏదైతే పాడావు కదా, ఒకసారి పాట పాడేది. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళు నేను రోజు గాల కొమ్మ సాటున పాడే కోయిలా కూ అంటే కూ అంటూ నాతో ఉండాలా. ఇప్పుడు ఒక లాంగ్వేజ్లోనే పాడవా, ఇంకా లాంగ్వేజెస్లో ఏమైనా పాడవా? 3 లాంగ్వేజెస్లో. ఒకసారి తమిళ్లో కూడా ఒకసారి పాడు. తమిళ్ కన్నడ కూడా పాడినట్టున్నాగా, ఒకసారి పాడు. ಕೊಂಬೆ ಉಯ್ಯಾಲೆ ಕಾಡೆ ಹುಂಬಾಳೆ ಅಮ್ಮನ ಮಡಿಲೆನಗೆ ಲಾಲಿ ಸುಹಾಲೆ ಒಮ್ಮೆ ಕಾಜಣ ಬಾರೆ ಹೋಗೋಣ ಕೂವಂತ್ರೆ ಕೂವಂತ ಜೊತೆಗೆ ಹಾಡೋಣ ಕೊಂಬ ಉನ್ಗಾಡ ಕೋಟಾನ್ನಂ ಕಾಡ ಅಮ್ಮ ಓಡ ನಾನು ಕೊಂಡಾಡುಂಗಾಡ చుమ్మా నాంజున్న పాడుంగుయిల కూవున్న కూవిత్త ఆడు ఇంగాడ. నైస్, ఎక్సలెంట్. అసలు మీ ప్రాపర్ ఎక్కడా? బళ్ళారి. మరి తెలుగులో అవకాశం ఎలా వచ్చింది నీకు? కీరవాణి సార్ నాకు ఛాన్స్ ఇచ్చారు. అంటే కీరవాణి సార్ ఎక్కడ చూశారు నిన్ను? అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో. ముందు ఎలాంటి ఏమైనా పాటలైనా పాడడం జరిగిందా ఎక్కడైనా? ఏమైనా షోస్లోను గట్ట? జీ తెలుగు సరిగమప, జీ కన్నడ సరిగమప, బోల్ బేబీ బోల్, పాడుతా తీయగా, రైజింగ్ స్టార్, అలాగే తారే జమీన్. నీకు తెలుగు కూడా చాలా స్పష్టంగా వచ్చు. అంటే బార్డర్ బళ్ళారి అవడం వల్ల నీకు కన్నడ తెలుగు 2 లాంగ్వేజెస్ వచ్చు. నీకు ఇష్టమైన హీరో ఎవరో తెలుగులో? నాకు రామ్ చరణ్ సార్ ఇష్టం, అలాగే అమ్మకి ఎన్టీఆర్ సార్ ఇష్టం. రామ్ చరణ్ సరదాగా ఒక చిన్న సాంగ్ ఏదైనా పాడు సరదాగా. రంగా రంగస్థలాన రంగు పోసుకోకున్నా వేసమేసుకోకున్నా ఆట బొమ్మలమ్మంట మనమంతా తోలు బొమ్మలమ్మంట ఆట బొమ్మలమ్మంట మనమంతా తోలు బొమ్మలమ్మంట రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలమ్మంట మనమంతా తోలు బొమ్మలమ్మంట ఆట బొమ్మలమ్మంట మనమంతా తోలు బొమ్మలమ్మంట. ఇప్పుడు మమ్మీ ఇంట్రెస్ట్ మేరకు ఒకసారి ఎన్టీఆర్ సాంగ్ కూడా ఒకటి చిన్నది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చాలా బాగుంది. ఇప్పుడు మామూలుగా ఏమైనా అవకాశాలు వచ్చినాయా? ఈ ఒక సాంగ్ విన్న తర్వాత అసలు థియేటర్లో అయితే అందరూ కంప్లీట్లీ మెస్మరైజ్ అయిపోయారు. నువ్వు ప్రత్యక్షంగా కనిపించకపోయినా నీ సాంగ్ అంటే మీ మమ్మీ డాడీ ప్రకృతి అని ఏ రూపంలో పెట్టారో తెలియదు, కానీ ఆ ప్రకృతిలోని సోయగం అంతా నీ సాంగ్లో కనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు రేపొద్దున ఈ సినిమాతో నీకు ఏమైనా తమిళ్, కన్నడ, తెలుగు ఏమైనా అవకాశాలు వచ్చినాయా? ఇంకా లేదు. అంటే చిన్నపిల్లవు కదా, ఇంకా చిన్నపిల్లల సాంగ్లు లాంటి ఇంకా అప్రోచ్ ఎవరు రావాలి, కానీ అందరూ అప్రిషియేషన్స్ అయితే ఇచ్చారా? ఎవరెవరి దగ్గర నుంచి వచ్చినాయి అప్రిషియేషన్స్? చాలా సింగర్స్ నుంచి వచ్చింది, సో చాలా హ్యాపీ. హీరోస్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి అయితే ఏం రాలేదా? అంటే కిరవాణి సార్ ట్వీట్ పెట్టారు, సో అది చాలా హ్యాపీగా. నువ్వు బోల్ బేబీ బోలు ఈ సాంగ్స్ పాడినట్టు ఉన్నావు కదా, అక్కడ ఎస్పి బాలు గారిని కూడా కలిసినట్టున్నావు. అంతే, ఆయనతో కలిసినప్పుడు ఏ విధమైన ఇంటరాక్షన్ జరిగింది అప్పుడు నీకు? నేను గోపికమ్మ పాట పాడాను, సో సార్
గోపికమ్మల డ్రెస్ అయి చాలా బాగా పాడావని చెప్పారు. బాగా పాడు. అప్పుడు బాలు సార్ ముందు ఏ సాంగ్ పాడావు మామూలుగా? గోపికమ్మ. ఆ గోపికమ్మ సాంగ్ సార్ పాడు. విరిసిన పూమాలగా వెన్ను ఎడమాలగా తలుపును లేపాలిగా పారా పరదాలే తీయగా పరుపే దిగనీయక పవలింప ఇంతగా మీరా కడవల్లో కవ్వాలు సుడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు లెల్లిమన్న కదలక కలికి కులుకేల తెల్లవార వచ్చెనమ్మ గోపికమ్మ చాలును లేమాని నిదరా. బాలు సార్ అప్పుడు అప్రిషియేట్ చేశారు ఈ పాటకి. నేను ఏమన్నా మొత్తం షోస్ ఏదైనా చాలా షోలు నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చేసావు కదా, అక్కడ ఎక్కడైనా ప్రైజెస్ వచ్చినాయా నీకు? అన్నిట్లో ఫైనలిస్ట్ నేను. ఫైనలిస్ట్కి వెళ్ళిపోయావా? సో బాయ్ బేబీ బాల్లో టీమ్ విన్నర్. టీమ్ విన్నర్ కూడా. నీకు కన్నడలో ఇష్టమైన హీరో ఎవరు? పునీత్ రాజ్ కుమార్ సార్. ఆయన చనిపోయినట్టు ఉన్నారు కదా, ఆయన కోసం ఒక సాంగ్ పాడు మామూలుగా చాలా. బొంబే ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ ಹೊಸ ಬೆಳಕುಂದು ಹೊಸಲಿಗೆ ಬಂದು ಬೆಳಗಿದೆ ಮನೆಯ ಮನಗಳ ಇಂದು ಆರಾಧಿಸು ರಾಜರತ್ನನು ಆಡಿಸಿ ನೋಡು ಬೀಳಿಸಿ ನೋಡು ಎಂದು సోలదు సోతు తలయా బాగదు. 9th క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు నువ్వు. అంటే మీ ఫ్రెండ్స్ నువ్వు ఇలా సాంగ్స్ పాడతాం చూసి మీ ఫ్రెండ్స్ అందరిని మామూలుగా నేను పలకరిస్తారా? పలకరించి బాగుంది బాగా పాడుతున్నావు అని చెప్తున్నారా? కొంతమంది నమ్మట్లేదు, అయినా కొంతమంది బాగా అప్రిషియేట్ చేస్తారు. మరి స్టడీస్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఈజీగానే అయిపోతుంది. అంటే 2 ప్యారలల్గా మేనేజ్ చేస్తున్నావు. ఇప్పుడైతే ఈ అవకాశం ఉంది కాబట్టి కొంచెం బిజీగా ఉన్నావు. ఇప్పుడు దాకా మొత్తం ఎన్ని స్టూడియోస్కి వెళ్ళావు, ఇలాగా ఎన్ని పాటలు పాడుంటావు, ఎన్ని రోజుల నుంచి ఎలా తిరుగుతున్నావు? చాలా స్టూడియోస్ తిరిగి ఒక 300 టైమ్స్ పాడుంటావు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారిది ఒక మంచి సాంగ్ నీకు నచ్చింది ఒకటి పాడు సరదాగా. యా 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 జై బాలయ్య యమ కిర్రెక్కు తందెంతో తసాదియా యా 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 జై బాలయ్య యము గుర్రాలెక్కలేమో సయ్యా సయ్యా యా 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 జై బాలయ్య యమ కిర్రెక్కు తందెంతో తసాదియా. అసలు సింగింగ్ ఎలా నేర్చుకున్నావు? బై బర్తే నీకు వచ్చేసిందా, లేదంటే ఎక్కడికైనా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకుంటాం ఏమైనా చేసావా? అంటే అమ్మ యూజువలీ పూజా కళ వెళ్ళినప్పుడు నేను అమ్మ శ్లోకాలు పాడేది. సో ఆ శ్లోకాలు నేను ఇంటికి వచ్చే లోపల అమ్మకి అప్పచెప్పేదాన్ని. సో అమ్మ గ్రాస్పింగ్ పవర్ బాగుందని నన్ను మ్యూజిక్ టీచర్ దగ్గర జాయిన్ చేశారు. ఎక్కడ అది? అది నేను చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నాను. మా గురువు గారి పేరు శ్రీ సౌమ్య మ్యామ్, శారదా మ్యామ్, నిహాల్ సార్, పద్మావతి మ్యామ్, విజయ్ కిషోర్ మ్యామ్, శివాని, రంజని మ్యామ్, సునంద మ్యామ్. అంటే కన్నడలోనే నేర్చుకున్నావు సింగింగ్ మొత్తం? భారతి మ్యామ్. మరి కన్నడలో అవకాశం ఎందుకు రాలేదు? ఎవరు ఇప్పించలేదా? త్రిబులార్దే నాకు అన్ని లాంగ్వేజెస్లో ఫస్ట్ ఇది. అలాగే తెలుగు నుంచి కూడా చాలా టీచర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచే నేర్చుకుంటున్నాను ఎక్కువ. ఎవరెవరు తెలుగులో నీకు బాగా నేర్పించింది, నిన్ను ప్రోత్సాహం ఇచ్చింది, నిన్ను ఎంకరేజ్ చేసింది ఎవరెవరు? శ్రీ సౌమ్య అక్క, శారదా మ్యామ్, అలాగే చాలా మంది, నిహాల్ సార్, శివన్న. సింగర్స్ ఎవరైనా అప్రిషియేట్ చేశారా? సునీత మ్యామ్ బాగా స్వీట్ వాయిస్, అలాగే నేర్చుకుంటూ ఉండవన్నారు. అలాగే కోటి సార్ని కూడా మీట్ అయ్యాను. సో కోటి సార్ బాగా ఇన్వాల్వ్ అయి పాడుతున్నావు పాటలో అన్నారు. అలాగే మనోజ్ సార్ కూడా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నీనా మ్యామ్, అలాగే రాఘవేంద్రరావు సార్ నీ కలిసాను. అలాగే సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నమయ్య కీర్తనలు పాడినప్పుడు. సో అది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఫ్యూచర్లో సింగర్ అవుదాం అనుకుంటున్నావా? సింగర్ అయినా డాన్సర్ అయినా కూడా? సింగర్ అవుదాం అనుకుంటున్నాను. హీరోయిన్ అవుతావా? సింగరే. సో హ్యాబిట్స్ ఏంటి? రోజు పొద్దున్న లెగ్గానే ఏం చేస్తావు? పొద్దున్న లేవంగానే ఒక 1 hour ప్రాక్టీస్ చేసుకుంటాను. సింగింగే? ఓన్లీ సింగింగ్?
స్కూల్కి రెడీ అవుతాను. తర్వాత స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ ఒక 1 hour క్లాసెస్, అలా 2-3 hours క్లాసెస్ ఉంటాయి. సో అది తీసుకున్నాక మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తా. టీచర్స్ అడుగుతారా మరి నువ్వు ట్యూషన్ కట్ట వెళ్ళినప్పుడు? ఎలా చాలా బాగా పాడామని. స్కూల్స్ కల్చరల్ యాక్టివిటీస్లో గట్టా పార్టిసిపేట్ చేస్తావా? తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తా. తర్వాత ఏ గేమ్స్ ఆడతావు ఎక్కువ? ఏవైనా అప్పటికి ఏమంటే అప్పుడు అంటే ఇష్టమైన గేమ్ ఒకటి ఉంటుంది కదా, లగోరీ ఆడుతుంటాం. లగోరీ అంటే తెలుగులో స్టోన్తో ఇలా, అంటే బాల్తో స్టోన్స్ని ఇలా అదే బాల్తో స్టోన్స్ కొట్టి మళ్ళీ పరిగెడతారు, పెట్టాలి. సో అవి ఆడుతుంటాం. మళ్ళీ వచ్చాక ఒక 2 hours చదువుకొని మళ్ళీ 1 hour ప్రాక్టీస్ చేసుకొని టీవీ చూసి తిని అదంతా 1 hour మళ్ళీ ప్రాక్టీస్ చేస్తావు చదువుకున్న తర్వాత. నైస్ నైస్. అంటే నీకు కూడా ఈ సాంగ్ పాడటం ఇష్టం అని ఒక సాంగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నీ నోట్లో పాడుకుంటాం కానీ లేకపోతే నీ సింగింగ్ చేయడం కానీ? చుక్కలారా చూపులారా. ఏది పాడు ఒకసారి ఆ సాంగ్. చుక్కలారా చూపులారా ఇక్కడ మా జాబిలి, మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికి, వెళ్ళనివ్వరా వెళ్ళలింటికి, విన్నవించరా వింటిమింటికి, జో జో లాలి జో జో లాలి. డివోషనల్ సాంగ్ ఒకటి ఒకసారి సరదా పాడు. ఆతడెవ్వాడు చూపరి అమ్మలారా, ఆతడెవ్వాడు చూపరి అమ్మలాల, ఈటుల నహడీటి కృష్ణుడితడే కాడు కదా, ఆతడెవ్వాడు చూపరి అమ్మలాల, ఈటుల నహడీటి కృష్ణుడితడే కాడు కదా. ఇప్పుడు ఒక మాస్ సాంగ్ కూడా పాడు కొంచెం. హే పట్టు జీరని గట్టుకున్నా గట్టుకున్నలో గట్టుకున్నా, టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నలో వెట్టుకున్నా, నడుముకు వడ్డానం జుట్టుకున్నా జుట్టుకున్నలో జుట్టుకున్నా, దిష్టి సుక్కని దిద్దుకున్నా దిద్దుకున్నలో దిద్దుకున్నా, పెళ్లి కూతురు ముస్తావోరో నువ్వు ఎడంగా వస్తావోరో, చెయ్యిని చేతికిస్తానురో అడుగుని అడుగులేస్తానురో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఎట్టే వస్తారా నీ వెంట. ఇప్పుడు క్లాసికల్ సాంగ్ ఒకటి మా కోసం. లేరు కుశలవుల సాటి సరి వీరులు దారుణిలో, లేరు కుశలవుల సాటి, తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగలేరా, ఆ తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగలేనా, భయమును విడువమురా లేరు కుశలవుల సాటి. నువ్వు నీ లైఫ్లో నువ్వు కోరుకున్నట్టుగా మంచి సింగర్ అవ్వాలని మనసారా కోరుకుంటూ లియో నుంచి తరపు నుంచి నువ్వు చాలా హైట్స్కి ఎదగాలని మనసారా దీవిస్తూ, థ్యాంక్స్ ప్రకృతి మా ఛానల్కి వచ్చి నీ యొక్క సింగింగ్తో మమ్మల్ని మెస్మరైజ్ చేసినందుకు. థ్యాంక్ యూ.